ఇవి ఏంటియో తెలుసా? వెలుగ పండ్లు. ఈ వెలుగ పండ్లు అనేది అప్పుడప్పుడు తినేదాన్ని, ఈ మధ్య తినక చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే మార్కెట్లో కనబడ్డాయి, 50 రూపాయలకు 2 తీసుకొచ్చిన. 1 వీక్ అవుతుంది ఇవి తీసుకొచ్చి. మరి ఖరాబ్ అయినా ఏమో చూడాలి. అసలు వీడియో చేద్దాము అనుకున్న వీటితోని తినేటప్పుడు. ఇవి తినాలంటే కూడా కొంచెం మంచిగా అనిపించదు అనమాట, పుల్లగా ఉంటాయి జరా. ఇప్పుడు అబ్బా బూజు పట్టింది ఇది. చిట్టి షర్ట్ నెక్స్ట్ ఇది చూద్దాం, ఇది ఎట్లుందా. ఇది ఇంకా బూజు పట్టింది. చాలా సంవత్సరాలకు తిందామని తీసుకొచ్చిన, పక్కన పెట్టి మర్చిపోయినా. 1 వీక్కే బూజు పట్టినాయి. ఏంది అసలు? ఎందుకు పట్టినాయి ఇవి? అసలు ఎట్లా పట్టినాయి? 1 వీక్లోనే బూజు పట్టిపోతాయా? తినడానికి కూడా టైం లేకుండే తీసుకొచ్చిన, బూజు పట్టబెట్టిన. దీని కథ అయిపోయింది ఇక. అసలు షుగర్ తెచ్చుకున్నా, స్పూన్ తెచ్చుకున్నా, ప్లేట్ తెచ్చుకున్నా తిందామని షుగర్ వేసుకొని. ఇవి ఆ చెట్టు కొద్ది దూరంలో ఖాళీ ఉంటుండే. ఇవి ఎలగ పండ్లు అనుకుని మేము ఏరుకొచ్చుకుంటాం. ఏరుకొచ్చి పళ్ళకు కొడితే ఖాళీగా ఉంటుండే, ఒకటిదే బుర్ర డొల్ల అట్లా ఉంటుండే అనమాట. అంటే అక్కడ ఏనుగున్నదా లేదా తెలియదు. అవి ఎప్పుడు తినిపోయినాయో ఏమైనాయో తెలియదు అనమాట. అడవిలు ఉంటుండే ఇవి. అప్పట్లో బాగుంటుండే, తినేవాళ్ళం. ఇప్పుడైతే అసలు దొరకట్లేదు. చాలా సంవత్సరాలకు ఎలుగ పండ్లు తెస్తే ఇట్లా అయిపోయింది. తినలే. నెక్స్ట్ టైం మళ్ళీ మార్కెట్లో కనబడితే తీసుకొచ్చి తినాలి అనుకుంటున్నా. మంచిగా కదా, న్యాచురల్గా వండినాయి కాబట్టి తినాలి. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి. అప్పుడప్పుడు న్యాచురల్గా దొరికినాయి ప్రతి ఫ్రూట్ తినాలి. తిందాం అనుకున్నా ఇవి కూడా, కానీ తినలేకపోయినా. మురిగిపోయేదాకా మురగబెట్టిన అక్కడ తీసుకొచ్చి తిందామని చూసినా మురిగిపోయింది. దేనికైనా రాజు ఉండాలి, అదృష్టం ఉండాలి. తినాలంటే కూడా ఆశపడ్డనట్ట పాసపడ్డట్టు అయింది. మూలకు పెట్టి మురగబెట్టేసినట్టు అయింది.